యూజువల్‌గా ఇది ఎండాకాలం కాబట్టి చాలామంది స్విమ్మింగ్ పూల్స్‌కెళ్తారండి. లైక్ ఎళ్ళిన తర్వాత స్విమ్మింగ్ జేసిన తర్వాత రాంగానే జుట్టు అనేది బాగా ఫ్రిజీ అవుతుంది. జుట్టు కొంచెం డ్రై గూడా అవుతుంది. అన్‌కంట్రోలబుల్ అండ్ అన్‌మేనేజబుల్‌గా గూడా తయారవుతుంది. దీనంతటికి కారణం ఒకటే అండి. స్విమ్మింగ్ పూల్‌లో చాలా వరకు క్లోరిన్స్ వాడతారు. ఆ క్లోరిన్స్ వల్ల జుట్టు కొంచెం ఎఫెక్ట్ అవుతుంది. దానివల్లనే కొంచెం ఫ్రిజీనెస్ అన్నదొస్తుంది. స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేసిన తర్వాత గూడా మనకు జుట్టు అన్నది ఫ్రిజీనెస్ రాకుండా, జుట్టు అన్నది దాని కండిషన్ అదే మెయింటైన్ చేసుకునేలాగా ఉండాలి అంటే మాత్రం, స్విమ్మింగ్ పూల్‌లోకి దిగడానికంటే ముందే ఒక 10 నిమిషాల ముందు ఖచ్చితంగా. ఒక 10 నిమిషాల ముందు జుట్టుని బాగా తడుపుకోవాలండి. మరీ వెట్టి చేయకూడదు. ఒక 30% జుట్టుని వెట్టి చేయాలి. ఆ వెట్టి హెయిర్ మీదనే లైట్‌గా థిన్ లేయర్ ఆఫ్ కండిషనర్. మీరు ఏ రకమైన కండిషనర్ అయినా వాడొచ్చు. డవ్‌లో అయినా వాడొచ్చు. లేదా మీకు ఏదైనా ప్రొఫెషనల్ కండిషనర్ వాడే అలవాటు ఉంటే అది కూడా వాడుకోవచ్చు. ఆ కండిషనర్‌ని ఒక థిన్ లేయర్‌లో అప్లై చేసుకోండి. జుట్టు అంతటిని స్ప్రెడ్ చేయండి. దాని తర్వాత మీరు స్విమ్మింగ్ చేసినా గానీ, ఆ క్లోరిన్ వల్ల మీ హెయిర్ ఎలాంటి ఫ్రిజీనెస్ రావటం గానీ, డ్రైనెస్ రావటం గానీ ఇలాంటివేం జరగవండి.